హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే జియో అనేది ఇంకొక కొత్త యాప్ అనేది ఇంకొకసారి అయితే మనకైతే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేసింది. సో దాని పేరు వచ్చేసి మనకైతే జియో పేజ్ అనేసి. జియో పేజ్ అనేది మనకి ఏమైనా వర్క్ అయితే చేస్తుందంటే, సో ఇదైతే మనకైతే బ్రౌజింగ్ కోసం అయితే వీళ్ళైతే జియో పేజ్ అనేది ఇంకొకటి అయితే క్రియేట్ అయితే చేశారు. సో కొత్తగా అయితే ఇదైతే మనకైతే ఇండియాలో అయితే లాంచ్ అయితే అయింది. సో నా ఆ పేజ్ మనకి ఎలాగైతే ఉంటుంది, దాంట్లో మనకైతే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ మోడ్ ఉంటుందా లేదా, అలాగే డార్క్ మోడ్ ఇలాంటివి ఉందా లేదా, అలాగే ఇప్పుడైతే మనకైతే ఇండియన్ కాబట్టి ఇది అయితే ట్రస్ట్గా అయితే నమ్మవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అయితే జియో పేజ్ అనేది యూజ్ అయితే చేయండి. ఎందుకంటే వేరే దేశ ఒపెరా మెను, యూసీ బ్రౌజర్ ఇలాంటివి అయితే చాలా ఎక్కువ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకేమంటే ఎంఐ బ్రౌజర్, అలాగే మనకేమంటే ప్రతి ఫోన్లో వస్తుంటుంది ఏదో ఒక బ్రౌజర్, లోకల్ బ్రౌజర్ అనేది వాళ్ళ మొబైల్ కంపెనీ నుంచి అయితే ఒక్కొక్క బ్రౌజర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదే మనకేమంటే జియో పేజ్ అనేది. సో జియో పేజ్ అనేది మన ఇండియాది కాబట్టి డెఫినెట్లీ అందరూ అయితే యూజ్ అయితే చేయండి, అక్కడైతే బ్రౌజింగ్ అయితే చేయడానికి ట్రై అయితే చేయండి. సో నా దాంట్లో ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, సో అలాగే మనం ఎలాంటి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు, మనం ఎలా అయితే ఉంటుంది అనేది అయితే వీడియోలో అయితే ఫుల్ వర్క్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో నా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో నా మొబైల్ స్క్రీన్ అయితే మీకు డైరెక్ట్గా అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎలా అయితే ఉంటుంది అనేది అయితే, అలాగే దీంట్లో మనం ఎలాగైతే ఎంతవరకు అయితే సెక్యూరిటీగా ఉంటుంది అన్నది కూడా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా మొబైల్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నా మొబైల్ స్క్రీన్కి అయితే వచ్చాను. మొబైల్ స్క్రీన్ అయితే జియో పేజ్ యాప్ అనేది నేనైతే డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అయితే చూడవచ్చు జియో పేజ్ అనేది నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు జియో పేజ్ అనేది. సో జియో పేజ్ ఐకాన్ అనేది ఇలాగైతే మనకైతే ఉంటుంది. ఇది ఒక గ్లోబల్ ఐకాన్ లాగా మనకైతే వచ్చేసి, సో గ్లోబల్ అండ్ సెట్టింగ్ ఐకాన్ లాగా మనకైతే రెండు అయితే కలిపి ఇలాగైతే మనకైతే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో నా జియో పేజ్ అనేది నేను ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను జియో పేజ్ అనేది, సో ఎలాగైతే ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడవచ్చు జియో పేజ్ అనేసి ఇక్కడైతే మనకైతే డైరెక్ట్గా వచ్చేసింది. ఐ అగ్రీ టు జియో పేజ్ అనేసి ఇక్కడైతే టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అగ్రీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు జియో పేజ్ అనేసి మనకి ఫాస్ట్ అండ్ సేఫ్టీ ఇండియన్ బ్రౌజర్స్ అనేసి ఇక్కడ కూడా అయితే మనకైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లిక్ అయితే చేసి స్టార్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకైతే లాంగ్వేజ్ అన్నీ అయితే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు హిందీ, తమిళ, తెలుగు ఇవన్నీ అయితే మనకైతే కనిపిస్తుంది. చాలా ఎక్కువ లాంగ్వేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కన్నడ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో నేనైతే ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ అయితే సెలెక్షన్ అయితే చేస్తున్నాను. సో ఇంగ్లీష్ సెలెక్షన్ చేసిన తర్వాత ఏ కేటగిరీ మనకు కావాలి అన్నది కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. పొలిటికల్, అలాగే టెక్, బిజినెస్, స్పోర్ట్స్, ఆటోది ఇవన్నీ మనకైతే కనిపిస్తుంది. అలాగే లైఫ్ స్టైల్ది. సో మూవీస్ నేను కొన్ని అయితే టెక్, స్పోర్ట్స్, బిజినెస్, అలాగే మూవీస్ కూడా అయితే నేనైతే సెలెక్షన్ అయితే, క్రికెట్ కూడా అయితే సెలెక్షన్ అయితే చేస్తాను, లైఫ్ స్టైల్ కూడా అయితే. సో ఇలాంటివన్నీ అయితే మనకైతే నోటిఫికేషన్గా రావడానికి ఎక్కువగా అయితే మనకైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దేని గురించి అయితే లేటెస్ట్గా న్యూస్ వచ్చినా కూడా అయితే మనకైతే చాలా తొందరగా ఈ బ్రౌజర్లో అయితే మనకైతే సెలెక్షన్ చేసుకుంటే ఈ ఫ్యూచర్స్ అన్ని అయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే బ్రౌజింగ్ ఫీచర్లో డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంటుంది. సో ఇక్కడైతే మనం కంటిన్యూ అయితే చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి బ్రౌజింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి బ్రౌజింగ్ కూడా అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. సో ఇక్కడ కూడా మనకి సో ఇదే నెక్స్ట్ అయితే చేసేద్దాం. సో ఇవన్నీ అలో అయితే చేసేద్దాం. సో ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి నేషనల్ డే కూడా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా. సో అక్టోబర్ 24 అయితే ఇది అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడవచ్చు గూగుల్ కూడా అయితే మనకైతే డైరెక్ట్గా ఇక్కడైతే ఇచ్చేసింది. గూగుల్ ఇచ్చిన వాయిస్ సర్చ్ ఐకాన్ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా అయితే ఇక్కడైతే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. అయితే మనం అలో అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఇదైతే. సో లేదనుకోండి మనకేమంటే క్యూఆర్ కోడ్ అవసరం లేదనుకుంటే అది అయితే అవసరం లేదు. సో లేదా అలాగే ఇక్కడ చూడవచ్చు జియో మార్ట్ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఉంది. అలాగే జియో సినిమా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. అలాగే జియో సావన్ కూడా ఇక్కడైతే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. అలాగే లేటెస్ట్గా మనకి ట్రెండింగ్ కనుక చూసుకున్నట్టుకుంటే ఇక్కడ చూడవచ్చు ట్రెండింగ్ ఇవన్నీ అయితే మనకి లాస్ట్ డే మ్యాచ్ ఇది కూడా చూడవచ్చు. మనకి సిఎస్కే వర్సెస్ ఎంఐది మనకి మ్యాచ్ కూడా ఇక్కడైతే మనకి అయితే కనిపిస్తుంది. సో నేను క్రికెట్ కూడా అయితే నేను సెలెక్షన్ అయితే చేశాను కాబట్టి ఈరోజు కనుక చూసుకున్నట్టుంటే కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్తో మ్యాచ్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు పొలిటికల్ది కూడా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అలాగే అన్ని రకాల న్యూస్ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే హోమ్ అయితే వెళ్ళిపోతాం. హోమ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డార్క్ మోడ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు ఇన్కరెంట్ ట్యాబ్ కూడా అయితే ఇక్కడైతే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. అలాగే డెస్క్టాప్ వ్యూ కూడా ఇక్కడైతే మనం అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. డెస్క్టాప్ లాగా మనకి ఎలాగైతే ఉంటుంది సేమ్ అలా కూడా అయితే ఇక్కడ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడవచ్చు యాడ్ బ్లాక్ ప్లస్ కూడా అయితే మనకైతే కనిపిస్తుంది. యాడ్ బ్లాక్ ప్లస్ కూడా అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో యాడ్ బ్లాక్ ప్లస్ మీద అయితే నేను క్లిక్ అయితే చేశాను. సో యాడ్లు అన్నీ అయితే బ్లాక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు యాడ్ బ్లాక్ ప్లస్ మనకు కనిపిస్తుంది. సో ఇదైతే మనకైతే యాడ్ బ్లాక్ ప్లస్ కనుక క్లిక్ చేస్తే ఎలాంటి యాడ్స్ కూడా అయితే మనకైతే రావు. అలాగే ఇక్కడ చాలా రకాల సెట్టింగ్స్ కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు థీమ్స్ కూడా ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డార్క్ మోడ్ కూడా చేసుకోవచ్చు, లైట్ మోడ్ కూడా చేసుకోవచ్చు. సో డార్క్ మోడ్ మీద అయితే సెలెక్షన్ అయితే చేసేద్దాం. సో డార్క్ మోడ్లోకి అయితే వీలైతే వెళ్ళిపోయింది. సో అలాగే ఇక్కడ మనకి సిస్టమ్ డిఫాల్ట్స్ మనకి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకి
టర్న్ ఆన్ డార్క్ మోడ్ అండ్ బ్యాటరీ సేవర్తో పట్టి మనకి ఏమంటే డార్క్ మోడ్ ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమంటే వైట్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోయింది, నార్మల్ స్క్రీన్లోకి. సెట్టింగ్లో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది, రీసెంట్ ట్యాబ్ కూడా అయితే కనిపిస్తుంది, అలాగే ఇక్కడ సెట్టింగ్ కూడా అయితే కనిపిస్తుంది. సో సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సెట్టింగ్లో ఇక్కడ చూడవచ్చు మనకి సర్చ్ ఇంజిన్ కూడా అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో సర్చ్ ఇంజిన్ మనకి యాహూ కావాలా, బింగ్ కావాలా, ఏదైనా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఎలాంటిది చేంజ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే గూగులే కావాల్సి ఉంటుంది. సో నేనైతే గూగుల్ అనేది మాత్రం సెట్టింగ్స్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అయితే డిఫాల్ట్ బ్రౌజర్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అయితే మనకైతే ఐకాన్ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చిన చాయిస్, నచ్చిన ఐకాన్ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఎలాంటి ఐకాన్ అయితే అవసరం లేదు కాబట్టి నేనైతే ఎలాంటి సెలెక్షన్ అయితే చేయట్లేదు. సో నా బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడవచ్చు థీమ్స్ అసంప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అయితే మనం అయితే ఫాంట్స్ ఎన్ని సైజులు మనకు కావాలి అవన్నీ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో నా ఇదైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో అలాగే ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైనా డేటా కనుక సేవ్ అయితే ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ బ్రౌజింగ్ డేటా కూడా అయితే ఇక్కడ నుంచి అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఎంత ప్రస్తుతానికి ఎలాంటి డేటా అన్ని క్లియర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తే అన్ని టోటల్ అయితే క్లియర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఏదైనా యాడ్స్ కనుక సైట్ కనుక మనం అయితే అలో అయితే ఇచ్చేసాం అనుకోండి, ఆ సైట్ అన్ని ఇక్కడైతే మనకి అయితే కనిపిస్తుంటుంది. అలాగే మనకి గూగుల్ క్రోమ్లో అయితే ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా అయితే అలాగే అయితే ఉంటుంది. సో గూగుల్ క్రోమ్ అనేది మనకి యూఎస్ కంపెనీ అయితే, ఇదైతే మనకైతే ఇండియాది అయితే అందరూ అయితే యూజ్ అయితే చేస్తాను. నేనైతే ఇవన్నీ అయితే మీకు అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాను. అలాగే చూసుకున్నటువంటి ఇక్కడ సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది. సెక్యూరిటీ బ్రౌజర్ అండ్ పాస్వర్డ్ మేనేజ్మెంట్, పేమెంట్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది మనం ఆన్లో ఉంచాలా, ఆఫ్లో కూడా ఉంచాలా, అలాగే ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలా, ఆఫ్లో ఉండాలా, ఇవన్నీ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ అనేది దీంట్లో అయితే అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు అయితే యూజ్ అయితే చేయండి, యూజ్ అయితే చేస్తారని నా నమ్మకంతో అయితే మీకు ఇప్పుడు అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఇప్పుడు ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పుడు క్లిక్ చేయాలి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలాగే మీకు ఎలాంటి డౌట్ కోసం డెఫినెట్ కాన్సల్ట్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.